ఇక నర్మద కర్ర తీసుకొని వీరబాదుడు బాదుతున్నా కూడా భాగ్యం కిక్కిరుమనదు. ఎక్కడ నొప్పుందని తెలిస్తే విషయం బయటకు తెలిసిపోతుందోనని ఏడుస్తుంది. కానీ ఆనంద బాష్పాలు అని అంటుంది భాగ్యం. ఏంటి వదినా, మీరంత కొట్టినా కూడా భాగ్యం అత్తయ్య నోటి నుంచి అమ్మ, అయ్యా అనే ఒక్క మాట కూడా రాలేదు. ట్రీట్మెంట్ చేయడానికి నీ స్టామినా సరిపోవడం లేదు కాబట్టి పెద్ద వదిన కాస్త బలంగా ఉంటారు కదా, వల్లి వదినకి ఇవ్వండి అని అంటాడు ధీరజ్. మీ అమ్మ నిన్ను కన్నందుకు ప్రతిఫలం తీర్చుకో అక్కాయ్ అని అంటారు నర్మద ప్రేమలు. దాంతో శ్రీవల్లి చచ్చినట్టు ఆ కర్రని అందుకొని భాగ్యాన్ని వీరబాదుడు బాదుతుంది. శ్రీవల్లి వీరబాదుడికి అమ్మోయ్ బాబోయ్ అంటూ దెబ్బకి లేచి కూర్చుంటుంది భాగ్యం. నా కాళ్ళు విరగొట్టేశారే, నొప్పి నొప్పి అని ఏడుస్తుంది భాగ్యం. వెరీ గుడ్, అంటే మన ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుందన్నమాట. రోజుకి 4 పూటల బడిత పూజ చేయండి. అత్తయ్య నడవడం కాదు లేచి పరిగెడతారు అని అంటాడు ధీరజ్. వెళ్తూ వెళ్తూ చూడు వదిన, ఆడవాళ్ళపై చేసుకోకూడదని మా నాన్న సంస్కారం నేర్పించారు. అందుకే మీరు చేసిన మోసం తెలిసి కూడా ఆగిపోతున్నాను. మా ఇంట్లో అందరు నిన్ను దేవతల చూశారు. అలాంటి కుటుంబాన్ని దేవుళ్ళలాంటి మా అన్నయ్యని మోసం చేయడానికి సిగ్గు అనిపించలేదా వదిన, చీచి అంటూ శ్రీవల్లిని తిట్టి వెళ్ళిపోతాడు ధీరజ్. ఇంతలో నర్మద యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ వివరాలు తెలిసాయి. లారీ నెంబర్ని బట్టి ఆర్డీఓలో ఎంక్వైరీ చేయించాను. ఆ రోజు లారీతో యాక్సిడెంట్ చేసింది ఇతనే అని వాడి ఫోటోను చూపిస్తుంది నర్మద. ఇక రాత్రి అందరూ పడుకున్న తర్వాత ప్రేమ నిద్రలో నుంచి సడన్గా లేచి పెద్దగా అరుస్తుంది. ఆ యాక్సిడెంట్ మళ్ళీ కల్లోకి వస్తుంది. కెవ్వుమని అరుస్తూ నిద్రలో నుంచి లేస్తుంది ప్రేమ. కంగారు పడి వచ్చిన ధీరజ్, నేను నీ పక్కనే ఉన్నాను ప్రేమ, ఏం కాదు, నువ్వు ఇంకా ఆ యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తున్నావు, అందుకే ఇలాంటి కల వచ్చింది, దాన్ని మర్చిపో అని అంటాడు ధీరజ్. లేదు ధీరజ్, ఆ యాక్సిడెంట్ ఎవరో కావాలని చేశారు, అందుకే ఆ భయం నన్ను వెంటాడుతుంది అని అంటుంది ప్రేమ. దాంతో ధీరజ్, నీ మనసులో నుంచి భయాన్ని దూరం చేసే ఒక సర్ప్రైజ్ చూపిస్తానురా అంటూ ప్రేమని చేపట్టుకొని తీసుకొని వెళ్ళి తన చేతులతో పగలగొట్టిన ఆ ప్రేమ పావురాల్ని తిరిగి గిఫ్ట్గా ఇచ్చి సర్ప్రైజ్ చేస్తాడు ధీరజ్. ఇక ఆ ప్రేమ పావురాల్ని తీసుకొని పరవశించిపోతుంది ప్రేమ. నువ్వు నాకు ఎంతో ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్, నేను ఆ గిఫ్ట్ని లైఫ్ లాంగ్ దాచుకోవాలి. కానీ నేను ఆ గిఫ్టే కాదు, నీ మనసుని కూడా విరగొట్టాను. అందుకే నా పశ్చాత్తాపంతో నా మనసుని అతికించినట్టే ఈ గిఫ్ట్ను కూడా అతికించేశాను. ఎలా ఉంది అని అంటాడు ధీరజ్. మనల్ని ఏడిపించిన వాళ్ళే తిరిగి మనల్ని నవ్వించినప్పుడు ఆ ప్రేమ కొత్తగా పుట్టినట్టుగానే ఉంటుంది. నీ ప్రేమ కూడా నాకు అలాగే ఉందిరా అంటూ ధీరజ్ గుండెలపై వాలిపోతుంది ప్రేమ. లైఫ్లో ఎప్పుడు నిన్ను ప్రేమని దూరం చేసుకునేలా ప్రవర్తించను ప్రేమ అంటూ ఎమోషనల్ అవుతాడు ధీరజ్. ప్రేమని ప్రేమగా తీసుకొని వెళ్ళి మోకాలపై కూర్చొని ప్రేమ చేతులు పట్టుకొని, నీకేం కాకుండా నేను చూసుకుంటాను, నీ పక్కన నేను ఉంటాను, నీ మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోకుండా ప్రశాంతంగా నిద్రపో అని ప్రేమని పడుకోబెట్టి అక్కడే ఆమె పక్కనే కూర్చొని అలా చూస్తూ ఉండిపోతాడు ధీరజ్. తర్వాత ఆ యాక్సిడెంట్ గురించి గుర్తు చేసుకొని ప్రేమలో ఆ భయాన్ని పొడగొట్టాలంటే ఆ యాక్సిడెంట్ చేసిన వాడిని పట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు ధీరజ్. ఇక మరోవైపు యాక్సిడెంట్ చేసిన వాడిని చావబాదుతూ ఉంటాడు సేనపతి. నీకు చెప్పిందేంటి చేసిందేంటి, ఆ చందుగాన్ని లారీతో గుద్ది చంపేరా అని అంటే, మా అమ్మాయికి యాక్సిడెంట్ చేస్తావురా అని కొడతాడు. లేదు సార్, నేను వాడిని గుద్దాలని వెళ్ళాను, కానీ ఆ అమ్మాయి అడ్డుగా వచ్చింది, లేదంటే ఈ పాటికి వాడు చచ్చేవాడు, ఆ పిల్లే మొత్తం చెడగొట్టింది సార్ అని అంటాడు లారీ డ్రైవర్. దాంతో సేనాపతి మళ్ళీ లారీ పెట్టి కొట్టి, ఆ అమ్మాయికి ఏం కాలేదు కాబట్టి నువ్వు ఇంకా బతికి ఉన్నావు, లేదంటే అదే లారీ నీపై ఎక్కేది అని అంటాడు సేనాపతి. ఏంది సార్, ఆ పోరి ఏదో నీ భేటీ అయినట్టు అంత గరం అవుతున్నారేంటి అని అంటాడు లారీ డ్రైవర్. నోరు ముయ్యరా, యాక్సిడెంట్ అయినప్పుడు నిన్ను ఎవరైనా చూసారా, నీ గురించి ఎవరైనా ఎంక్వైరీ చేస్తున్నారా అని అడుగుతాడు సేనాపతి. లేదు సాబ్ అని అనేసరికి ఎవరికి ఏ డౌట్ రాలేదు. కేర్లెస్గా ఉంటే మహా ప్రమాదం, నువ్వు దొరికిపోతే నీ వెనుక నేను కూడా దొరికిపోతాను, కాబట్టి నువ్వు వెంటనే ఈ ఊరు వదిలి వెళ్ళిపో అని ఆ లారీ డ్రైవర్కి డబ్బులు ఇస్తాడు సేనాపతి. ఒకవేళ నువ్వు కానీ ఎవరికైనా దొరికి నా పేరు బయట పెట్టావో ఈ భూమిపై నీకు అదే చివరి రోజు, గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇస్తాడు సేనాపతి. ఇక మరోవైపు ధీరజ్ వాడి ఫోటో తీసుకొని తన స్నేహితులతో స్కెచ్ వేశాడు. ఈ లారీ డ్రైవర్ని పట్టుకోవాలి, అది యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకోవాలి, ప్రేమలో భయాన్ని పోగొట్టాలి, వాడి ఫోటోని అన్ని గ్రూప్లో షేర్ చేశాను, వాడి కోసం వెతకాలి, ఎక్కడున్నా పట్టుకోవాలి, అసలు ఆ యాక్సిడెంట్ వెనుకున్న నిజాలు తెలుసుకోవాలన్నా, దాని వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలన్నా వీడు మనకు దొరకాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు అని స్నేహితులకు చెప్తాడు ధీరజ్. అటు డ్రైవర్ని తప్పించాలని సేనాపతి, ఇటు వాడిని ఎలాగైనా పట్టుకోవాలని ధీరజ్ తెగ స్కెచ్లు వేస్తూ ఉంటారు. ఇక ఎస్ఐ ఎగ్జామ్స్ రిజల్ట్ రావడంతో అది తెలుసుకున్న ధీరజ్ నెట్ సెంటర్కి వెళ్ళి ప్రేమ నెంబర్ని ఇచ్చి, చూడండి సార్, టాప్ లిస్టులో ఫస్ట్ ఉంటుంది అని అంటాడు.
టాప్ లిస్ట్‌లో కాదు, ఫెయిల్ అయిన లిస్ట్‌లో ఫస్ట్ ఉంది అని అంటాడు నెట్ సెంటర్ వాడు. నెంబర్ రాంగ్ ఏమో మళ్ళీ చూడండి. ఎగ్జామ్‌ని ఊది పాడేసి ఉంటుంది అని ధీరజ్ అంటాడు. నిజంగానే ఊది పాడేసింది చూడండి అని ఆ మార్క్స్‌ని చూపించడంతో వాటిని చూసిన ధీరజ్, ఓసి పొట్టిదానా, ఎగ్జామ్‌ని పులిహోర చేసి పారేసావు కదే అని అనుకుంటూ ఉంటాడు. మొత్తానికి ప్రేమ ఎస్ఐ ఎగ్జామ్‌లో పల్టీ కొట్టిందన్నమాట. మరి ఏం జరగబోతుందో ముందు ముందు తెలుసుకుందాం.